ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి సమర్పించు. పాపం కిష్టప్పనాయుడు తిప్పలు. ఎస్, కర్మ రిటర్న్స్. హలో, పర్వాలేదులే, నేను చూసుకుంటా. కిష్టప్ప నాయుడు గారు, ఏంటి సంగతి? మీరు కట్టిన బ్రిడ్జ్ రాత్రి కూలిపోయింది. ఓ గంతేనా? బ్రిడ్జ్ కింద పడి ఎవడన్నా పోయిందా? ఏం డ్రైవరా, ఎవరు చావలే. అది కూలిపోతుందని నేను కట్టేది ఎప్పుడే తెలుసు. గారు సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే కూలిపోయింది. మనం కట్టిన బ్రిడ్జి 10-20 సంవత్సరాలు గట్టిగుంటే మన గుత్తదారులు ఎట్లా బతకాలి? నాకు ఇంజనీర్ గారు బ్రిడ్జి కూలి సంగతి రాత్రి ఫోన్ చేసి చెప్పిండు. అదిగో పేదల్లో వస్తుండు, చూడు. నమస్తే. భిక్షపతి, ఇంజనీర్ గారికి కుర్చీ తెచ్చేయి. కూర్చో. సార్ ఎంక్వైరీకి ఏమన్నా వస్తారేమో, నాకు కొంచెం భయంగా ఉంది సార్. ఎంక్వైరీకి వస్తే జైలుకి పోతావు నువ్వు. నాకేంది? నేను చేసిన కాంట్రాక్టుకి సంతకం పెట్టి నువ్వే కదా బాగుందని చెప్పావు. ఇది అన్యాయం సార్. మీరు చెప్తేనే కదా నేను సంతకం చేసింది. ఎంక్వైరీకి ఏమొచ్చినా రేపు పొద్దున్న నేను చూసుకుంటానంటేనే కదా సార్ నేను చేసింది. నువ్వేం పిక్కర్ చేయి, గవర్నమెంట్ మనదే కదా, ఏమొచ్చినా నేను చూసుకుంటా. నేను ఇదివరకు ఏమో మట్టి రోడ్లు చేయబడుతుంది, ఎటు వేసిన వర్షం వస్తే కొట్టుకొని పోయేది ఉండేది. ఇప్పుడు సీసీ రోడ్లు, బిట్ రోడ్లు, బ్రిడ్జీలు నాణ్యతంగా కట్టుకుంటే 4 రోజులు ఆగేది. మీరు చెప్పినట్టు మీరు చేసి నేను చేసి ఇప్పుడేమో నాకు వచ్చి చుట్టుకుంటుంది ఇది. అలా లీడర్ గారు, జరా మీ దగ్గరికి వస్తున్నాము, అర్జెంట్ పని ఉంది, రమ్మంటారా? హలో, పార్టీ అధ్యక్షుల వారా, నమస్తే సార్. ఈసారి ఎమ్మెల్యే టికెట్ నాకే రావాలి. నేను ఏళ్ళ నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన. ఓకే సార్, ఉంటా. నమస్తే నాయకుల వారు. ఏమిటి కిష్టప్ప నాయుడు గారు, ఊరగరారు మహానుభావులు. మీరు ఇంజనీర్ అంజిబాబు గారు, మేము చాలా ప్రాబ్లంలో ఉన్నాం, మీరే కొంచెం సాయపడాలి. ఏమిటి? మన ఊరు బ్రిడ్జి కూలిపోయిందని వార్త వచ్చింది రాత్రి. మీరు కట్టిన బ్రిడ్జి కూల్తే ఉంది ఆశ్చర్యం. నాసిరకం ఉంటుందని అందరికీ తెలుసు. పనిని 2-3 ఇంతలు ఎస్టిమేట్ పెంచి చేస్తారని అందరికీ తెలుసు. అంతేకాదు, చెయ్యని పనికి బిల్లు ఎత్తుకుంటావని అందరికీ తెలుసు. నేను నిన్ను కాపాడలేను. మీరు బాగానే ఉంటారు సార్, మధ్యలో నా ఉద్యోగం పోతుంది సార్, నేను జైలు పోవాల్సి వస్తుంది సార్. ప్లీజ్ సార్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి నేను పార్టీ నాయకులకి ఫండ్స్ ఇస్తున్నా కదా సార్, అంతో ఎంతో తెచ్చి మీరు అట్టంటే ఎట్ట సార్? ఎంక్వైరీ రాకుండా చూడాలి సార్, ప్లీజ్ సార్. సరే కానీ వెనకటికి మీలాంటి కాంట్రాక్టర్లు, మీలాంటి ఇంజనీర్లు, మాలాంటి నాయకులు ఉంటే శ్రీశైలం డామ్ కానీ, నాగార్జున సాగర్ డామ్ కానీ, దూరాల డామ్ కానీ ఇన్నేళ్ళు ఉండేటియా? ఇప్పుడు కూలిపోయేటి. కాపాడాలంటే ఒకటే మార్గం. ఏంటి సార్ అది? ఈ కూలిపోయిన బ్రిడ్జిని ఈ సొంతం డబ్బులు పెట్టి కట్టి ఏ ఎంక్వైరీ లేకుండా చూస్తా. లేకుంటే మీరిద్దరు జైలుకు పోతారు. కిష్టప్ప నాయుడు గారు, మనలో కొంత నిజాయితీ ఉండాలి. మాంసం తింటామని మనిషి మాంసం తినలేం కదా, అర్థమైందా? వెళ్ళండి. మంచిది సార్, వెళ్ళొస్తాము. మీరు చెప్పినట్టే బ్రిడ్జి కట్టించేస్తాం సార్. విలువలు లేని కాంట్రాక్టర్లతో నాణ్యత లేని పనులు చేయించిన అవినీతి ఇంజనీర్లు మరి నాయకులకు ఈ వీడియో ఒక గుణపాఠం. కాళేశ్వరం ప్రాజెక్టు లాగా వారు దోచుకున్న డబ్బుతోనే నాణ్యత లేని పనులు మళ్ళీ చేయించాలి. దెన్ ఓన్లీ కరప్షన్ విల్ రెడ్యూస్.
పాటల కోసం for good short film. Subscribe to our Triple ఛానల్.